రైతుల విషయంలో సొసైటీ చైర్మన్ రందీప్ రెడ్డి గారు కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రింగ్ రోడ్ పైన, సర్వీస్ రోడ్ పైన వందల సంచుల ఒడ్లు ఇక్కడ ఉండి ధాన్యం తడుస్తుంది, ఎండుతుంది. అసలు వర్షం వచ్చినప్పుడు అలా బాధలు చూస్తే మాకందరి కళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి. కానీ ధాన్యం అంటే ఎందుకు కొంటలేమని అంటే మాకు బాధని వస్తలేదు, సంచులు రావట్లేదు, మిల్లు వాళ్ళు ఇస్తలేరు. ఏమనంటే గవర్నమెంట్ను బదలాం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వద్దుగా మిల్లర్లు బస్తాలు ఇస్తలేరని చెప్తున్నారు. మా గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత ఏ రోజైనా కానీ మూడు రోజులలో పేమెంట్ ఇస్తున్నామని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా గవర్నమెంట్ని బదలాం చేయడానికి మిల్లర్లతో కుమ్మక్కయ్యి చైర్మన్ కానీ మిల్లర్ ఆధిపత్యంతో వీళ్ళందరూ కలిసి బస్తాలు ఇవ్వకపోవడం రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఇది జరగకుండా చూడాలని మేము బాగా ఖండిస్తున్నాం దీన్ని. ఇంకోటి అదేవిధంగా తాలు తరుగు అని చెప్పేసి 5 కిలోలు, ఒక్క 40 కిలోల బ్యాగ్కు 5 కిలోలు 6 కిలోలు తీస్తున్నారు. అది యాక్చువల్గా 41, 42 కిలోలు ఇస్తే వాళ్ళు ఒక 2 కిలోలు తీసేసి అప్పుడు మంచిగున్న ధాన్యానికి, ఇప్పుడు మంచిగున్న ధాన్యం అని ఇటుకలు తీసుకుపోయిన తర్వాత అడిగి పోయిన తర్వాత ఇది తరుగు మళ్ళీ పొల్లు ఉంది, ఇందులో మ్యాచర్ రావట్లేదు అని చెప్పేసి 5-6 కిలోలు తీసేస్తున్నారు. ప్రతి మండలంకి వచ్చేసి వేరే కాన్ఫరెన్స్లలో పోతే అదే ఒడ్ల వ్యాపారి దగ్గర, ఒడ్ల రైతు దగ్గరికి పోయి ఒడ్లు కొంటున్నారు. మన దగ్గర మేడ్చల్లో మాత్రం అతని దగ్గరికి పోయి, చైర్మన్ దగ్గరికి పోయి, సొసైటీ కాడికి పోయి మనం ఒడ్లు ఇచ్చి ఈ లారీ ఖర్చు కానీ అమలు ఖర్చు కానీ ఎక్కువ అవుతున్నది ఇవ్వడానికి. రైతును ఏదో రైతే రాజు అనేది కాదు. ఇక్కడ మనం ఇంతకుముందుకున్న ప్రభుత్వంలో వేరున్నది. ఇప్పుడు అప్పుడు అట్లా ఏడిపించారు ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈడ ఉన్న వాళ్ళను రైతులను కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ బాధను ఇవ్వడం లేదు. ఇక్కడ నుంచి అమాలి నింపుకపోయి అమాలి వ్యాన్ గిరాలు అన్నీ మేమే పెట్టుకున్న తర్వాత అక్కడికి పోయిన తర్వాత సొసైటీలో బండి కాల్ చేసుకోవడానికి మళ్ళీ రిటర్న్ అమాలి తీసుకుంటున్నారు. మళ్ళీ సంచికి 5 రూపాయలు, అక్కడ 13 రూపాయలు అంట. 5 రూపాయలు అనుకున్నాం కానీ 13 రూపాయలు, ఇక్కడ 13 రూపాయలు, 26 రూపాయలు ఇక్కడ పోతుంది. వ్యాన్ కిరాయి పోతుంది. వ్యాన్ కిరాయి ఒక బస్తాకి 25 రూపాయలు బస్తాకు తీసుకుంటున్నాడు. ఇది రైతుకు ఏం న్యాయం చేస్తుంది? చైర్మన్ గారు అయితే కరెక్ట్ కాదు. ఇది రైతు మిల్లర్లతో మాట్లాడిస్తున్నాడట, ఇది తాళ్ళున్నాయి, ఈ అట్లున్నది, ఇది మ్యాచర్ రావట్లేదని. ఈ మిల్లర్లతో మాట్లాడించిన చైర్మన్ మరి మాకెందుకు మరి ఇట్లా అయితే కాడైనా ఈ ధాన్యం విషయంలో అయితే. నా పేరు సత్తిరెడ్డి, మాది రాయలాపూర్ గ్రామం, మేడ్చల్ మండల్. సింగిల్ విండో అభ్యర్థిని. ఈ విషయం ఏంటంటే ఈ సొసైటీ వాళ్ళు సంచులు ఇస్తలేరు ధాన్యానికి నింపడానికి. ఒకవేళ సంచులు ఇచ్చినా నింపకపోతే తారు కానీ 5 కిలోలు 4 కిలోలు ఇట్లా సంచయనగా తీసేస్తారు. అంటే అది ఎందుకు అని అడిగితే మిల్లోడు తీసుకుంటలేడని అంటారు. కానీ మిల్లోనికి ఏం సంబంధము? మనకు చైర్మన్ మనకు చెప్పాలి. రైతులను కూర్చున్నట్టే కాదన్నా ఇది ఇట్లా కాదు ఇట్లా అని చైర్మన్ గారు చెప్పాలి. అదే అక్కడ మిల్లోడు తీసుకుంటలేడు. అదే మిల్లోడు తీసుకోకుంటే బయట నుంచి తెచ్చి ఇక వేరే సంచుల్లో నింపి మన దళారీలకు అమ్ముకుంటాం, తక్కువ రేటుకు అమ్ముకుంటాం. మేము ఏం చేస్తాం? అక్కడ పోయినాక పోయినాక అమాలి వేస్ట్, మళ్ళీ ఆడికి పోయినాక సంచులు ఇంత తరుగు అంత తరుగు అని వాళ్ళు ఇష్టం వచ్చినా తరుగు తీస్తారు. 5-6 కిలోల పైన తీస్తారు, తక్కువ తీస్తారు. ఈ విషయం చైర్మన్ గారు అడిగితే లేదు మాకు మిల్లులు తీసుకుంటలేరు, మేమేం చేస్తాం అది అని. మిల్లులు తీసుకోకపోతే మాకు మీ రైతులకు చైర్మన్ గారు చెప్పాలి కదా, పిలుచుకొని ఇట్లా చేయకూర్రి ఇట్లా వచ్చి సైడ్ మీదకి వచ్చి చూడాలి. వాళ్ళు సైడ్ మీదకి వెళ్ళి చూడక మేము తీసుకుపోయినా చూస్తే వస్తాయంటారు. మేము అట్లా కడ పోయిన తర్వాత వీళ్ళు ఏమంటారు, ఇక్కడ ఈ మ్యాచర్ వస్తలేదు, మ్యాచర్ వస్తేనేమో పొల్లు ఉందంటారు, ఒడ్లు మంచిగా ఉంటేనేమో మ్యాచర్ వస్తలేదు అంటారు. ఏదో రకంగా ఇది తరుగు అని 5-6 కిలోలు తీసేస్తారు. బస్ 40 కిలోలు బ్యాగ్. అది సొసైటీ వాళ్ళే. మిల్లు వాళ్ళు ఎంత తీస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు 3 కిలోలు తీస్తారు. వాళ్ళు కింటాలు హిసాబ్లా 3 కిలోలు తీస్తారు. ఇది 40 కిలోలకి 5-6 కిలోలు తీస్తారు వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు కింటాలకు 3 కిలోలు తీస్తారు. మళ్ళీ అమలు వాళ్ళది ఇడికి వేసుకపోయేది. ఇక ఆ బాధకి ఇవి తెచ్చి నింపేసుకుంటున్నాం. ఇక ఖర్చు కాలేదు. ఇప్పుడు మేము ఈ డీసీఎం ఖర్చు గిట్ట మేము సొసైటీ దాకా మేము తీసుకోవాలి. కానీ వేరే దగ్గర ఇట్లా లేదు. మరి మన మేడ్చల్ ఇక్కడ మేడ్చల్ ఇక్కడ డైల్పూర్ సొసైటీలో గిట్ట అదే మాదిరిగా తీసుకుంటారు. కానీ ఇక్కడ మరి రైతుల దగ్గరకు వచ్చి మీ పంట ఎంత వండింది, మీ ఒట్లు మా సొసైటీకి పనికి వస్తాయా పనికి రావా ఇక్కడ చెక్ చేయాలి వాళ్ళు. మేము తీసుకుపోయినాయి, రైతు తీసుకుపోయినాయి చెక్ చేయొద్దు వాళ్ళు. రైతు ఏం తీసుకుపోతాడు? మంచిగా వాడు ఉన్న కాడికి మంచిగా తీసుకుపోతాడు. ఆడికి ఇప్పుడు ఉన్నది ఇక్కడ అడిగి ఉన్నది తీసుకుపోయి అడుగుతాడు, బాగలేమంటాడు, ఇష్టం వచ్చినంత తరువు తీసేస్తారు వాళ్ళు. అదే వచ్చి సైడ్ మీదకి వచ్చి తీసుకోవాలి చూసుకొని పోతే అవసరం అంటే సొసైటీకి అవసరం ఉంటే
తీసుకుంటారు, లేకపోతే వేరేటోని ఎవరికో అమ్ముకుంటారు. ఆడి తీసుకుపోయినాక వ్యాన్లో పంపించేస్తున్నాం డైరెక్ట్ మేము తీసుకోమని. ఎంత లాస్ అవుతుంది అది రైతుకు? ఎర్ర టెండర్లేడు ఉండి మొగుళ్ళు వచ్చి వానకు తడిచి ఈ తడవకుండా చూసి ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని తీరబోతే. ఇంకో ముఖ్య విషయం, అసలు టైం సంచులు రావు. నేను సంచులు రావు ఇప్పటికి కూడా లేవు. ఇప్పుడు ఈ రోడ్డు మీద మీరు ఎన్ని సంచులు ఎన్ని చూస్తారు, మీరు ఎన్ని కుప్పలు చూస్తారు, ఇక్కడికి వెళ్ళాలి. ఇంకా అవతల సైడ్ ఇంకా బొచ్చాడు ఉన్నాయి ఓట్లు. సరే.